వార్తల్లోకి వెళితే ముందుగా తెనాలి తాలూకా హై స్కూల్ నిర్మాణం శిథిలావస్థకు చేరటం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాన్ని మూసివేయాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మేరకు ఈ స్కూల్ని మూసివేయడం జరిగింది. దాదాపుగా ఈ స్కూల్ నిర్మాణం 100 సంవత్సరాలు పూర్తయినట్టుగా సమాచారం. కనుక శిథిలావస్థలో ఉన్న ఈ స్కూల్ని మూసివేయక తప్పలేదు. అయితే ఈ స్కూల్ నందు జూనియర్ కాలేజీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 1965 ఈ నిర్మాణం జరిగింది. మొదట ఈ స్కూల్ 7 ట్రస్టీలతో ప్రారంభమైంది. మొదట తక్కువ మంది విద్యార్థులు ఉన్నప్పటికీ అంచెలంచెలుగా విద్యార్థుల సంఖ్య పెరుగుతూ స్కూల్ అభివృద్ధి చెందింది. ఒక్కొక్క క్లాస్కి 200 నుంచి 300 మంది విద్యార్థులు ఉండడం గమనార్హం. ప్రైవేట్ స్కూళ్ళ దెబ్బ వల్ల ఈ స్కూల్ యొక్క విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. స్కూల్ టీచర్స్ కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. అయితే టీచర్ శాలరీస్ మాట ఎలా ఉన్నా స్కూల్ శిథిలావస్థకు చేరుకోవటం వల్ల స్కూల్ మూసివేయక తప్పలేదు. అయితే ఈ స్కూల్ మూసివేత అనేక మంది తెనాలివాసులకు విచారం కలగజేసింది. దీని యొక్క ప్రతిష్ట, దాని గుర్తులు తెనాలి వాసులు మర్చిపోకుండా ఉండాలంటే ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ వైసీపీ పార్టీ ఎమ్మెల్యే గారు మరలా ఈ స్కూల్ పునర్నిర్మాణం జరిపి దీనిని నాడు నేడు స్కూల్ అభివృద్ధిలో భాగంగా ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇంగ్లీష్ మీడియం స్కూల్గా ఆధునిక టెక్నాలజీలతో కొత్త హంగులతో మరలా ఈ స్కూలు ప్రారంభించాలని తెనాలి వాసులు మరియు టీచర్స్ కోరుకుంటున్నారు. మరి ఏపీ గవర్నమెంట్ మరియు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారో వేచి చూడాల్సిందే. తెనాలిపట్నం 11వ వార్డు గురవే కాలనీలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్కి జగన్ ఎందుకు కావాలంటే అనే కార్యక్రమంలో పాల్గొని వార్డులోని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన తెనాలి నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ అన్నాబోతున శివకుమార్ గారు, వారితో పాటు మున్సిపల్ చైర్మన్ రాధిక గారు, కౌన్సిలర్ రామయ్య గారు, ఇతర వైసీపీ నాయకులు పాల్గొన్నారు. హైదరాబాద్కు విచ్చేసిన గౌరవ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం ఈరోజు హైదరాబాద్కు విచ్చేసిన గౌరవ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారికి బేగంపేట విమానాశ్రయంలో రాష్ట్ర గవర్నర్ గౌరవ శ్రీమతి తమిళిసై సౌందరరాజన్ గారితో కలిసి స్వాగతం పలకడం జరిగింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు వారికి ఘనస్వాగతం పలికారు. వారికి ఘనస్వాగతం పలకడానికి వచ్చిన వారిలో డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు, మంత్రివర్యులు శ్రీ శ్రీధర్ బాబు గారు, శ్రీమతి ధనసరి సీతక్క గారు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొనడం జరిగింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా డ్రగ్స్పై యుద్ధం ప్రకటించారు. డ్రగ్స్ మీద టీఎస్ న్యాప్ టీం ఏర్పాటు చేశారు. ఈ టీం యొక్క ప్రధాన లక్ష్యం డ్రగ్స్ మీద దండయాత్ర. డ్రగ్స్ అమ్మే వారిని ఎట్టి పరిస్థితుల్లో క్షమించేది లేదని, లోపలికి వెళ్ళటం బయటికి రావడం ఉండదని హెచ్చరించారు. ఎంతటి వారినైనా సరే లోపలికి వేస్తామని తెలియజేశారు. దీనిని తొలి సవాలుగా డిసెంబర్ 31వ తేదీని తీసుకుంటున్నామని తెలియజేశారు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణ డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చూడాలన్నదే మా ధ్యేయమని తెలియజేశారు. దీనిని బర్నింగ్ టాపిక్లో 30 నిమిషాల పాటు టీవీ9 వారు ప్రసారం చేశారు. టీవీ9 వారు కూడా డ్రగ్స్ మీద మేము కూడా పోరాటం చేస్తున్నామని, వారు కూడా డ్రగ్స్ లేని దేశంగా చూడాలనేది వారి ఉద్దేశం అని చెప్పకనే చెప్పారు. ఈ డ్రగ్స్ మీద దాదాపు 2 సంవత్సరాలుగా సోషల్ మీడియా ద్వారా మన అభయ్ టీవీ ఛానల్ డైరెక్టర్ మారుతి గారు వారి వాయిస్ని తెలియజేస్తున్నారు. యువ భారత్, నవభారత్, నో సెట్ ఎగ్జామ్స్, నో పబ్స్, నో డ్రగ్స్, ఇది మరియు అభయ్ టీవీ ఛానల్ వారి నినాదం. కరోనా మహమ్మారి మరలా ప్రబలుతోంది. భారతదేశంతో పాటు ఇంకా 38 దేశాల్లో ఈ కరోనా వైరస్ వచ్చిందని సమాచారం. ఇప్పటికే కేరళలో 5, ఉత్తరప్రదేశ్లో 4 చనిపోయినట్లు సమాచారం. ఇది 60 సంవత్సరాల పైబడిన వారికి కరోనా సోకుతున్నట్లుగా, అందుకని 60 సంవత్సరాల పైబడిన వారందరూ మాస్కులు తప్పనిసరిగా ధరించి తిరగవలసిందిగా సెంట్రల్ గవర్నమెంట్ సూచనలు జారీ చేశారు. చైనాలో సోమవారం సాయంత్రం భారీ భూకంపం సంభవించింది. అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి. 100 మంది పైగా మరణించినట్లు వార్త. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈరోజు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. వారితో పాటు జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వారితో పాటు వచ్చారు. బయటకు రాగానే వేచి ఉన్న అభిమానులకు అభివాదం తెలియజేశారు. మంచి మాట్లాడే వ్యక్తుల కోసం, మంచి ప్రచురణలు రాసేవారి కోసం, ప్రజలకు తెలియజేయడం కోసం, ప్రజలకు మరింత దగ్గరగా అవడం కోసం అభయ్ టీవీ ఛానల్ ఎప్పుడూ ముందు ఉంటుంది. ఇది మా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. దానిని మీరు గుర్తించి మీ అభయ్ టీవీ ఛానల్ ఆదరిస్తారని ఆశిస్తున్నాం. ఇందులో భాగంగా
మన జర్నలిస్ట్ సోషల్ మీడియా మిత్రుడు వ్రాసిన ఒక సంపుటి స్వయంప్రభ అనే పేరుతో ఫేస్బుక్లో వారి భావాలను వ్యక్తం చేయటం జరిగింది. వారి పేరు అబ్దుల్ రాజా హుస్సేన్. అక్షరాలపై వారి భావాన్ని వ్యక్తం చేశారు. ప్రతి అక్షరానికి రంగు, రుచి, వాసన ఉంటుంది. కొన్ని అక్షరాలు తీపి, కొన్ని అక్షరాలు చేదు, ఇంకొన్ని అక్షరాలు పులుపు, మరి కొన్ని అక్షరాలు తెలుపు, ఇంకొన్ని నలుపు, ఎరుపు. అంతెందుకు, అక్షరం అంటే 7 రంగాల ఇంద్రధనస్సు. అలుపులైన అక్షరాలు కొన్ని, బలుపున అక్షరాలు ఇంకొన్ని. అక్షరం ఎలాంటిదైనా అది కవి చేతిలో మెత్తబడాలి, మైనపొంత కావాలి. అవసరమైతే అక్షరం నిప్పురవ్వ కావాలి. అన్యాయాన్ని దహించాలి, దీపాన్ని వెలిగించాలి. అక్షరం సూర్యుడై లోకానికి వెలుగు పంచాలి. వీరికి అభయ టీవీ ఛానల్ ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఆల్ ది బెస్ట్ సార్. మా ఛానల్ ట్రెండ్ను ఫాలో అవుతూ ట్రెండ్ను సెట్ చేస్తుంది. దిస్ ఈజ్ అభయ టీవీ ఛానల్, డోంట్ మిస్ ఇట్.